గడిచిన 9 సంవత్సరాల కాలంగా ఒరిస్సా నుండి పార్వతీపురం మన్యం జిల్లాకి ప్రవేశించిన ఏనుగుల వల్ల నేటికి 12 మంది చనిపోగా ఆస్తి నష్టం పంట నష్టం సుమారు 4 కోట్ల వరకు జరిగే పరిస్థితిలో ఉందని అడవి శాఖ అధికారులు రాత్రి పగలు చేసిన కృషి శూన్యమని గత పాలకులు నిర్లక్ష్యం ఒకవైపు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లి కుంకి ఏనుగులు తెప్పించి ఇక్కడ ఉన్న ఏనుగులు తరలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఎటువంటి ప్రణాళిక ముందుకు జరిగే పరిస్థితి కనిపించట్లేదని సిపిఎం పార్టీ కొల్లి సాంబమూర్తి అన్నారు. ఇలాంటి సందర్భంలో ఏనుగుల వల్ల అటు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా నా యొక్క అభిప్రాయాన్ని చంటి వెంకి అనే 2 వ్యక్తులు వాకింగ్ చేసుకుంటూ తమ యొక్క సంభాషణ ఈ విధంగా నేను రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైనా మీరు పూర్తిగా చదివి సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఎటువంటి వివాదానికి దారి తీయకుండా ఏనుగుల విషయంలో మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ మీరందరూ కూడా ఈ విషయాలు ఇదంతా చదివి మనస్ఫూర్తిగా మీ యొక్క సూచనలు సలహాలు ఇచ్చి మేము ఇవ్వాలని ఇట్లు కోరుతున్నాను. ఇట్లు కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, కొమరాడ.